ఓకేనా. ఈరోజు నేషనల్ హైవే రోడ్డు కోసం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కు హాజరైనటువంటి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ మేడం గారికి, అలాగే ఆర్డీఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, స్పెషల్ కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ల్యాండ్ పోగొట్టుకున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి దాదాపు 250 మంది బాధితులు వచ్చారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య, ల్యాండ్ సంబంధించినది ఒకటి, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన ఒకటి, హౌస్ దానికి సంబంధించిన ఒకటి, ఫ్లాట్లకు సంబంధించినది ఒకటి, మొత్తం 4 కేటగిరీలుగా ప్రతి ఒక్కొక్కరిని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అడగడం, వాళ్ళ యొక్క సమస్యలు సానుకూలంగా స్పందించి వాళ్ళకు రేటు తక్కువ వస్తుంది, మాకు గిట్టుబాటు కాదు మేడం అని చెప్పి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి మేడం గారు, కాకపోతే ప్రొద్దుటూరుకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ పోతుంది, చాలా విలువైనటువంటిది ల్యాండ్. ఒక్కొక్కసాట దాదాపు సెంటు 25 లక్షలు 30 లక్షలు కూడా ఉంది. అట్లాంటి దాన్ని చూసి గౌరవ కలెక్టర్ వర్యులు ఆలోచన చేసి ఎవరికి ఎంత చేయాలా ఏం కదా అనేది చేసే కనుక చాలా బాగుంటుందని చెప్పి మేము తెలుపుతున్నాము. అలాగే ఒక చిన్న విన్నపం తెలియజేశాము. సాయి కృప 1 అనే ఒక వెంచర్ ఉంది, దాదాపు 40 ఎకరాల వేసినటువంటి వెంచర్ అది. ఆ వెంచర్లో 50 మంది ఫ్లాట్లు కొన్నటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళు అది ఏం చెప్తున్నారంటే మేడం గారిని, మేడం మా 50 మంది ఉన్నాము, 50 మంది మాకు పోయినా బాగా ఇబ్బంది లేదు, కాకపోతే రేటు పెంచమని ఒకటి అడిగారు. అలాగే ఆ యొక్క మా ఫ్లాట్లలో ఉన్నటువంటి రోడ్డు అనేది ఒకటి వేశారు. దాదాపు మా ఫ్లాట్లకు సంబంధించిన రోడ్లే 2.5 ఎకరాల దాంట్లో ఉంది. ఆ డబ్బులు కూడా మీరు తీసుకున్నారు, కాకపోతే రిజిస్ట్రేషన్ స్టాంపుల్లో మాకు ఎక్కించలేదు, రోడ్డు ఇది మీదే అని చెప్పి దాని రేటు కూడా తీసుకున్నారు. కావున గౌరవ కలెక్టర్ వర్యులు ఆలోచన చేసి ఆ డబ్బులు వచ్చినటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు ఓనర్లకు, నష్టపోయినటువంటి ఓనర్లకు ఇవ్వాలని కలెక్టర్ గారిని అడిగాము. ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారికి అయితేనేమి, ఎంఆర్ఓ గారికి అయితేనేమి సలహాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం మేడం. కావున మీరు అది చేసే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 50 కుటుంబాలే కాదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సంతోషిస్తున్నారు. అలాగే ఇక్కడికి ఈరోజు వచ్చేసి ఎవరి గోడు వాళ్ళు వినిపించుకున్నారు మేడం. వాళ్ళకి అందరికీ కొత్తపల్లె పంచాయతీ మేడం వచ్చినటువంటి వారందరూ కొత్తపల్లె పంచాయతీలోనే, ఎక్కడా డెవలప్మెంట్ కానటువంటిది ఈ కొత్తపల్లె పంచాయతీలో డెవలప్ అవుతుంది. కావున చేతులారా వచ్చి ఇల్లు కట్టుకుంటాము, ఇల్లు ఉండేటువంటి సంసారం ఉన్నాము, అవన్నీ పోతుంటే కళ్ళారా చాలా బాధపడుతున్నారు. వారికి న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. అయ్యా, అందరికీ నమస్కారము. మేము ఈ NH 440 హైవే రోడ్లో స్థలం బాధితులమందరము. మా స్థలాలన్నీ కూడా హౌస్ ఫ్లాట్సే. ఇక్కడ వచ్చేసి ఈ హౌస్ ఫ్లాట్స్ని కాకుండా వాళ్ళు గవర్నమెంట్ వారు అధికారులు అయితే మాకు అన్యాయం చేస్తున్నారు. అన్యాయం అంటే దాని విలువను కూడా చాలా తక్కువ చేసి చెప్తూ మా అందరినీ చాలా బాధ పెడుతున్నారు. ఎందుకనగా గత 40 సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ కొత్తపల్లె పంచాయతీలో మంచిగా అభివృద్ధి చెందుతున్నది. మా తల్లిదండ్రులైతేనేమి, పెద్దలైతేనేమి, ఇక్కడ స్థలాలు పోగొట్టుకున్న బాధితులందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం గురించి గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, NH రోడ్డు జాయింట్ కలెక్టర్ గారిని ఇక్కడ కొత్తపల్లె పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ మేమందరం హాజరైనాము. ఈ హాజరులో చాలా ఉదయం నుంచి చాలా అందరం పడిగాపులు కాసాము. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు
మీరు మా గురించి కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కొత్తపల్లి సరౌండింగ్ లో 8 కిలోమీటర్ల వరకు ఎటువంటి ఫార్మర్ ల్యాండ్ లేదు, అగ్రికల్చర్ ల్యాండ్ లేవు మేడం. ఎందుకంటారంటే గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే హౌస్ ప్లాంట్స్ బిజినెస్ జరుగుతుంది. ఎవడే కానీ గత 15 సంవత్సరాల కింద వరకు కూడా ఎవడే కానీ ఎటువంటి పంటలు పండించే వాళ్ళు లేరు. ఇక్కడ దయ ఉంచి ఇక్కడ వ్యవసాయం లేదు, మొత్తం వచ్చేసి ప్లాంట్స్ గానే ఉన్నాయి. ఇక్కడ ప్లాంట్స్ కానీ రిజిస్టర్ అవుతున్నాయి, ప్లాంట్స్ కానీ వ్యాపారం జరుగుతోంది. మేము కొని కూడా 44 సంవత్సరాలు అయింది మేడం. మా తండ్రి గారు మా కోసం ఒక 20 సెంట్ల స్థలాన్ని నీలాపురం రోడ్లో 44 సంవత్సరాల కింద ఉన్నారు, హౌస్ ప్లాంట్ల కిందనే. అప్పటి నుంచి ఇక్కడ ఎటువంటి ఫార్మింగ్ కానీ ఎటువంటి పంటలు కానీ చేయలేదు. మీరు దయ ఉంచి ఒకసారి మీ అధికార గణాన్ని పంపించైనా చూడండి. చుట్టూ 8 కిలోమీటర్ల వరకు ఎటువంటి పంటలు పండించే వాళ్ళు లేరు మేడం. అన్ని ఇక్కడ ఫ్లాట్సే ఉన్నాయి మేడం. ఫ్లాట్స్ గా జరిగాయి. అది కూడా హౌస్ ఇళ్ళ యొక్క నిర్మాణం కోసం తీసుకున్న మేడం. ఇక్కడ జరిగేదని గతంలో ఎవరి శక్తికి తగ్గట్టుగా 5 సెంట్లు 3 సెంట్లు 10 సెంట్లు వాళ్ళ పిల్లలకి ఇవాళ మేము సంపాదించుకొని పొద్దులో ఇల్లు పెట్టలేకపోయాము, కొనలేకపోయాము. మా పిల్లలకు కనీసం అక్కడైనా స్థలం కొనిచ్చి దాచిపెడదామనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు. కానీ ఇప్పుడు మా అదృష్టం ఎంతుందంటే అది కాస్త ఈ రోడ్డు ద్వారా పోతా ఉంది. దయ ఉంచి మా మీద మేము ఎందుకు అడుగుతున్నామంటే మేమందరం బాధితులమే. ఇక్కడ ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు లేము మేడం. చిన్న సంసారాలు చేసుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళమే ఉన్నాం. ఎందుకు మిమ్మల్ని మేము ఇంత రిక్వెస్ట్ చేస్తున్నామంటే 44 సంవత్సరాల కింద మా తల్లిదండ్రులు ఇద్దరు, మాది చిన్న చిల్లరకూటు, దాంట్లో అతి కష్టం మీద మా నలుగురిని పిల్లలు మేము మమ్మల్ని సాగి మామూలుగా చెప్తున్నాను, మమ్మల్ని నలుగురిని సాగి నలుగురికి 4-5 సెంట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఇక రోడ్డు ద్వారా పోతుంది. కాబట్టి మా పిల్లలు ఏదో బాగుపడతారనే ఉద్దేశంతో గతంలో వాళ్ళు తీసి పెట్టారు. మాకంటూ మీరు ఇచ్చే కాంపన్సేషన్ చాలా తక్కువగా ప్రకటించారు. ఇంతవరకు మేము నిన్ననే తమ నుంచి మేము కలిసాము తమ ఆఫీసులో. మేడం మాకు న్యాయం చేయండి, అందరూ సన్న ఎవరు ఇక్కడ కోటీశ్వరులు అయితే ఎవరు లేరు, అంతగా మటుకే బతుకుతున్నాం మేడం. ఇక్కడ దయవుంచి ఇక్కడ ఫార్మింగ్ అయితే ఏం జరగలేదు. అన్ని ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్లాన్లే మేడం. మీరు ఏదైనా అడిగారు కాబట్టి ఆ అబ్బాయి ఏదో వచ్చి చెప్పాడు. మీరు కావాలని మళ్ళీ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఇది పంటలు పండించే భూమి కాదు, అన్ని ప్లాట్లకు సంబంధించిన భూములే ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి మేడం. కొన్ని ఇప్పుడు నీలాపురం రోడ్డు ఇండస్ట్రీస్ ఉన్నాయి మేడం. ప్రకాష్ ఆధ్వర్యంలో ఒక ఇండస్ట్రీ ఉంది. దాన్ని దాటిన తర్వాత పాలకేంద్రం శ్రీనిధి పాలకేంద్రం అనే గురించి మేడం. ఇప్పుడు రైస్ మిల్లు ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి మేడం. కానీ అక్కడ పంట పొలాలు అయితే ఏం లేదు మేడం. దయవుంచి మా సమస్య ఏంటంటే ఇక్కడ ఎకరా 5 కోట్ల రూపాయల పైమాటే ఉంది మేడం. ఎందుకంటారంటే శ్రీనిధి పాలవాళ్ళు సార్ ఒక్క నిమిషం సార్ దయవుంచి శ్రీనిధి పాల కేంద్రం అని పెట్టారు మేడం. దాని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూని 5,76,000 రూపాయలు రిజిస్టర్ చేసుకొని బ్యాంకు నందు 4.5 లక్షల లోన్ కూడా తెచ్చుకున్నారు మేడం. వాళ్ళు బ్యాంకు వాళ్ళు అన్ని ఆలోచన చేసి ఇస్తారని మీకు తెలియని కాదు. మేమైతే చదువుకున్న వాళ్ళం కాదు, పెద్దగా చదువు కాదు మాకు. ఏమి దయ ఉంచి మా సమస్యను మీరు సామాన్యంగా ఆలోచన చేసి చెప్పవలసిందిగా కోరుతున్నాం. కొత్తపల్లి విజయ గ్రామం 1 సెంటు 10 సెంట్లు అగ్రికల్చర్ కేంద్రం ఉంది. పట్టణంలో సాగు చేస్తున్నారు. విజ్ఞానంలో కూడా మన అగ్రికల్చర్ కేంద్రం కూడా కొత్తపల్లి విలేజ్ సర్వే మెంబర్స్ 96 పక్కన 95 98 ఆ సైడ్ లో వస్తే మొత్తం అగ్రికల్చర్ ఉన్నారు. సార్ మీరు అన్నట్టుగా అక్కడ పల్లెటూరు దగ్గర ఉన్న వాళ్ళు నందనూరు పల్లె ఆ కొట్టాలు నీలాపురం దాటిన తర్వాత 9 కిలోమీటర్లు అంటే అట్లాగా సార్ మేము చెప్తుంది కాదనట్లేదు సార్. మేము మరి మేము మీరు చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు మీకు తెలుసు. మేము స్కేల్ పెట్టుకోవచ్చు కూడా సార్. అది మాకు 8 కిలోమీటర్లు వచ్చేది అది ఉందని చెప్తున్నాం సార్. అవును సార్, జనరల్ గా చెప్పినాం. మేమే కొండ వేసి చెప్పింది ఏం కాదు సార్.
హైదరాబాద్ ఏర్పడి దగ్గర 40 years అయింది మేడం. హైదరాబాద్ విలేజ్ ఏర్పడి దగ్గర 40 years అయింది మేడం. ఈ హైదరాబాద్ విలేజ్ ఎట్లా ఏర్పడింది మేడం? మనం మైలవరం రిజర్వాయర్ ఉంది మేడం. 85 లో ఆ 80 లో కన్స్ట్రక్షన్ జరిగింది మేడం. ఈ హైదరాబాద్ 40 years బ్యాక్ ఆ మైలవరం డ్యామ్ లో నీళ్లు రాకుండా ఉంది మేడం. అక్కడి నుంచి భూ నివాసం కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తిరుపతి మేడం. అక్కడ పోగొట్టుకొని అక్కడ సర్వం మా నాన్న మా అబ్బా వాళ్ళందరూ సర్వం పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు మేడం. ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పటికి 40 years అయింది మేడం. ఇప్పుడు మళ్ళీ రోడ్డు పోవడం వల్ల మా నాన్న మా అబ్బా వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ కానీ ఇల్లు కానీ మొత్తం సర్వం పోతున్నాయి మేడం. ఇంకోటి మేడం, ఇప్పుడు రీహాబిలిటేషన్ ఇప్పుడు ముంక గ్రామాలు కానీ డ్యామ్లు రిజర్వాయర్లు కట్టినప్పుడు కానీ అందరికీ మనము ల్యాండ్ ఇంటికి ఇల్లు ప్లస్ మళ్ళీ కాంపిటీషన్ 2 ఇస్తారు మేడం, 3 ఇస్తారు మేడం. గ్రామాలు కూడా మన గండుగొండ రిజర్వాయర్ మేడం, కొండాపురం పోయింది, తర్వాత దత్తాపురం పోయింది. అవన్నీ మళ్ళీ అవతల అయ్యే ఊళ్ళు మళ్ళీ పుట్టాయి మేడం. ల్యాండ్ ప్లస్ హౌస్ మళ్ళీ ఒక్కొక్కరికి 6,70,000 దగ్గర 7 లక్షలు ఇచ్చారు మేడం. ఒక ఇంటిలో 10 మంది ఉంటే 10 మందికి 6 లక్షలు వస్తారు మేడం. ఇట్లా ఇచ్చారు మేడం లాస్ట్ 4 years లో మేడం నేను చెప్పింది మాట. అట్లా మేడం ఇప్పుడు మాది కాంపిటీషన్ అంటే మాది పోతాను మన స్థలం మొత్తం పోతుంది. అక్కడ గ్రామాల్లో ఉండటంలో రిజర్వాయర్లకు డ్యామ్లకు వాళ్ళు పోగొట్టున్నారు, మేము కూడా పోగొట్టుకుంటున్నాం మేడం. కానీ మాకు మాత్రము కాంపిటీషన్ అక్కడ పోయడానికి మాత్రము రీహాబిలిటేషన్ ప్లస్ కాంపిటీషన్ ప్లస్ మళ్ళీ ల్యాండ్ హౌస్ మళ్ళీ ఏమన్నా ఉంటే ఇండస్ట్రీ వచ్చి జాబ్స్ సార్. కానీ మా బాధ ఏంటంటే సార్ ఆడ ల్యాండ్ పోతుంది, వాళ్ళకేమో అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి వర్తింపబడుతున్నాయి. మాకు ల్యాండ్ పోతుంది కానీ మాకు ఏమీ లేదు. మాకు జస్ట్ మీ స్థలం మేము తీసుకుంటున్నాము, మీకు ఇంత ఇస్తాము. ఆ రీసెర్చ్ లో మేము ఎంతో ఆ రోజు ప్రకారం రీసెర్చ్ చేసుకుంటాం మేడం. దానికి 100% సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు. దానికి రూరల్ కాబట్టి 1.2% మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ యూజ్ చేసి దాని ప్రకారం మాకు ఇస్తున్నారు. కానీ మనకు హౌస్ పోతుంది మేడం, హౌస్ పోతుంది, ల్యాండ్ పోతుంది, అన్ని పోతున్నాయి. మాకు 3 పిల్లలు ఉన్నారు, నేను ఆడిపోవాలి మేడం. మా నాయన అప్పగారి నుంచి వచ్చింది మేడం. అది కనీసం మాకు ల్యాండ్ కానీ ఇప్పుడు మాకు దగ్గర ఒక 600 square feet హౌస్ వెళ్తుంది. మేము ఆడికి వెళ్ళాలి మేడం. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు న్యాయంగా ఆలోచించండి. అక్కడ ముంపు గ్రామాలకు ఊళ్ళే కట్టిస్తున్నారు, ఇక్కడ కనీసం 4 సెంట్లు 5 సెంట్లు మేము పథకాలు అడగడం లేదు మేడం. మా ల్యాండ్ పోతాన్ని మాకు న్యాయం చేయండి అంటున్నాం మేడం. మీరు ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ వీక్ లో నుంచి మేము ఇప్పటికి మీకు 10 సార్లు అర్జీ ఇచ్చాం మేడం. మా ఫేస్ మీకు గుర్తున్నాయో లేదు మేడం, మీకు చాలా సార్లు ఇచ్చాం మేడం. లాస్ట్ చేసి 3-4 చేసి కూడా అందరినీ కలిసి జాయింట్ కలెక్టర్ కలిసి అందరూ రిక్వెస్ట్ ఇచ్చాం మేడం. కానీ మా సమస్య మా బాధ ఎవరు అర్థం చేసుకోగలుగుతున్నారు. మా బాధ అంటే మేడం ఒకటే మేడం, మేము డెవలప్మెంట్ కి అడ్డుపడడం లేదు. మాకు ఏ విధంగా అయితే ముంపు గ్రామాలకు కానీ రీహాబిలిటేషన్ పథకాలు కానీ మేడం డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ వాళ్ళకైతే ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తారో ఆ విధంగా దయ ఉంచి మాది కూడా స్థలాలు పోతున్నాయి మేడం. ఇప్పుడు 5 సెంట్లలో 2 సెంట్లు 3 సెంట్లు కుదురుతుంటే మాకు ఆనందమే మేడం. 4 సెంట్లు అంటే మేము రోడ్డు మీద పడాలి మేడం. అంతా ఒకసారి ఈ విధంగా ఆలోచించి మాకు కాంపెన్సేషన్ ప్లస్ రీహాబిలిటేషన్ ప్లస్ మాకు ఇల్లు స్థలము ఎంత పోతుందో ఆమె ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాం సార్ మేడం. అందరికీ ఈ కూడా కాదరగమ్మేటోడు అందరికి బాగా తెలుసు. ఉప్పు సాగు కొడుకుంది నేను. మా నాన్న బండి మీద ఉప్పొంగి 10 పడి 2 రూపాయలు 3 రూపాయలకు మాకు చదివించాడు మేడం. ఆ ఇల్లు కూడా అడ్డ పెట్టుకుందే మేడం. మీ గారికి 10 సార్లు వచ్చాం మేడం. మేము ప్రతి సంవత్సరాలు మీ ముందు మేము అడిగి ఇస్తాను మేడం. నిన్నటి రోజున కూడా గౌరవనీయ జాయింట్ కలెక్టర్ గారి తమరిని మేము కలిసాము. తమరే అన్నారు సార్ ఏమని, గతంలో ఉన్న ఆర్డీఓ శ్రీనివాసు సార్ గారు మీకు మీటింగ్ పెట్టాడు, అనౌన్స్మెంట్ అయిపోయింది, కాంపెన్సేషన్ కూడా ఇంతని ఫిక్స్ అయిందని చెప్పేసి అంటూనే ఈ రోజు ఎందుకు నేను రావాల్సి గతంలో జరిగిన విషయం అని అన్నారు కాబట్టి మేము ఆ విషయం మీకు తెలియజేస్తున్నాము. ఏంటంటే మేడం మా పరిస్థితి ఏంటంటే చిన్న వ్యాపారాలు చిన్న పనులు భాష అడిగినట్టుగా మాకు స్థలం పోయినందుకు స్థలము కొద్దిగా కాంపన్సేషన్ ఇచ్చే కాంపన్సేషన్ కొంచెం పెంచి మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగైనా సరే ఉద్యోగాలు ఇచ్చినా మాకు సంతోషమే. ఇక్కడ అది అక్కడ ఎక్కడైతే పూర్తిగా మునిగిపోయిందో వాళ్ళు పూర్తిగా డిస్ప్లేస్ అయిపోయారు. అక్కడ నుంచి వాళ్ళు ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీ కింద వస్తారు.
డిస్ప్లేస్మెంట్ ఏం జరగట్లేదు. ఓకే మేడం మీరు అన్నారు డిస్ప్లేస్ కాలేదంటున్నారు. మాదైతే ముప్పు గ్రామం పోలేదు. మా తల్లిదండ్రులు మాకంటూ ఇచ్చిన 20 సెంట్లు చాలా పూర్తిగా పోతాను మేడం. ఏం మిగలట్లే. కనుచూపులో కూడా గణపతి విధంగా లేదు మాకు. అట్లా మేము మునిగినాం కాబట్టి మమ్మల్ని ఏదైనా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎవర్టింగ్ కేటగిరీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడండి. 4 కేటగిరీలు ఉన్నాయి, ఇంకా ఒక విలేజ్ పెండింగ్. మేడం మీరు చెప్పింది కరెక్టే మేడం. ఇప్పుడు మా ఇల్లు మునగడం లేదు మేడం, కానీ నేషనల్ హైవే రోడ్ కింద ఉంటాయి మేడం. మా ఇల్లు నేషనల్ హైవే రోడ్డు కింద పడగొట్టి దాని మీద రోడ్ వేస్తారు మేడం. కానీ అక్కడ ఏమైందంటే ఆ ఇల్లులో అప్పుడు ఆ ఇల్లు పడగొట్టాలి మేడం, దాంట్లో వాటర్ వచ్చి ఫుల్ అవుతాయి. ఆ విధంగా మనకు కనపడం లేదు మేడం. పూర్తిగా విలేజెసే పోయింది, పూర్తిగా డిలేస్ అయిపోయింది. సోషల్ ఎకనామికలీ టోటలీ వాళ్ళకి చాలా ఇది మార్పు వచ్చేసింది లైఫ్ లో. అందుకే నెక్స్ట్ కేటగిరీ నేను నోట్ చేశాను ఈ పాయింట్ అనేది. పాలకేంద్రం ఎదురుగా రూపాయలు వెంచర్ ఒకటి మేడం. దాదాపు 40 ఎకరాలు ఉన్నటువంటి వెంచర్. ఆ వెంచర్లో దాదాపు 50 మంది ఫ్లాట్లు పోతున్నాయి మేడం. దాదాపు 14 ఎకరాలు వెళ్తున్నాయి మేడం. అక్కడ 14 ఎకరాలు వెళ్తున్నాయి, 48 మంది ఫ్లాట్లు మేడం. అక్కడ ఆ ఫ్లాట్లలో దాదాపు 2.5 ఎకరాలైన రోడ్స్ ఉన్నాయి మేడం. 3 రోడ్స్ అని ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు ఇస్తారు కదా, మొత్తం ల్యాండ్ అంతా అమౌంట్ ఇస్తారు కదా మేడం. నేను అనేది ఆ 48 మందికి కూడా ఈ రోడ్డు అప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడు ఈ రోడ్డు మీకే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు మేడం. కాకపోతే వీళ్ళు రిజిస్ట్రేషన్ దాంట్లో అది చూపించలేదు. 2.5 ఎకరాలు దాదాపు ఉంది మేడం. అది ఇంకా వీళ్ళకి ఇస్తే చాలా దూరం ఉంది మేడం. ఎప్పుడో కొనుక్కొని ఉండేవాళ్ళు దాదాపు 50 మంది దానికి ఉన్నారు. ఇది ఏ కేటగిరీలో పెట్టాము? సాయి కృపా అవును మేడం, అవును మేడం. నేను అనేది ఏం లేదు మేడం. అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ప్లాట్లలోనే దాదాపు ఆ రోడ్డుకు 2.5 ఎకరాలు వెళ్తుంది మేడం. 2.5 ఎకరాలు వెళ్తుంది మేడం ఆ రోడ్డు. వీళ్ళ ప్లాట్లలో 50 మంది ప్లాట్లలోనే అది కూడా పోతుంది. వాళ్ళు అమ్మేవాళ్ళు అప్పుడు రోడ్లు ఫ్రీ రోడ్ అని అన్నారు మేడం. ఫ్రీ రోడ్ ఓకే సరే. అది చూస్తే కూడా 42 లక్షలే వచ్చింది. సో ఆ 42 లక్షల మీద 1.25 అని చేసి 1 crore 7 lakhs వచ్చింది. ఒక పర్ ఏకర్ అగ్రికల్చర్ 10 lakhs అవుతుంది. 10 లక్షల అవుతుంది. 1 lakh అవుతుంది. మేడం గారికి, అలాగే ఆర్డీఓ జమ్మనమడ గారికి, తహసీల్దారు, అధికార అనధికార ప్రముఖులకు, మీడియా సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం. నేను వెంకటపతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ హైవేస్. ఈరోజు వేంపల్లి చాగలనగర్ రోడ్డుకు సంబంధించి ఈ పొద్దుటూరు మండలంలో ల్యాండ్ లూజర్స్ భూములు కోల్పోతున్న వారు ఈ సమావేశానికి విచ్చేశారు. ఇక్కడ చాలా మంది విచ్చేశారు కాబట్టి అందరి మాట్లాడడానికి అవకాశం తక్కువగా ఉంది, మన సమయం కూడా తక్కువగా ఉంది. మీరు చెప్పదలుచుకున్న వారు ఒకరిద్దరు కొద్దిమంది మాత్రమే మాట్లాడి తర్వాత మేడం గారు మీకు చెబుతారు. దయచేసి అందరూ నిశ్శబ్దం కావండి. కొద్దిమంది మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి ల్యాండ్ లూజర్స్ ఎవరైనా ఉంటే వారి తరఫున ఒకరిద్దరు మాట్లాడాల్సింది కోరుతున్నారు. మనకు అబటింగ్ ఎన్హెచ్ ఉంది, అగ్రికల్చర్ కేటగిరీ ఉంది, అవుట్ సైడ్ కేటగిరీ, ఇలాంటి వాళ్ళు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా అది అగ్రికల్చర్ పొలమే సార్, కొత్తపల్లి పంచాయతీ. ఇప్పుడు మాకు అగ్రికల్చర్ అనే మ్యాప్లో చూపిస్తున్నారు మేడం. కాకపోతే మాకు రిజిస్టర్ ఆఫీస్లో ఫిట్ ఫర్ అవుట్ సైడ్ కిందనే ఉంది. మా చుట్టుపక్కల కూడా మొత్తం వెంచర్లే ఉన్నాయి. వాల్యుయేషన్ కూడా అవుట్స్కి సంబంధించిన వాల్యుయేషనే ఉంది. కన్వర్షన్ ఏం చేసుకోలేదు మేడం. గజాల లెక్కన రిజిస్ట్రేషన్ అయింది, ప్లస్ ఫిట్ ఫర్ అవుట్ సైడ్ కింద గవర్నమెంట్ సైడ్ లేవు ఏం లేదు మేడం. అంటే మీ భూమి కూడా ప్రస్తుతం కూడా సాగు చేస్తున్నారు, కన్వర్షన్ చేయించుకోలేదు. అప్పుడు అట్లా ఆ విధంగా అంటే ఒక్క నిమిషం, ఇదంతా సన్నకారు రైతులే మేడం. 20 సెంట్లు అతి దగ్గర ఉండదు. వాళ్ళు కన్వర్షన్ అవసరం లేదు. రిజిస్టర్ ఆఫీస్లో గజం లెక్కన రిజిస్ట్రేషన్ చేసినారు. వాళ్ళు ఏదైనా ఇల్లు వేసుకోవాలా, సెట్ చేసుకోవాలనే గజం లెక్కనే సైట్ కిందనే రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు అందరు ఉండేది కూలి మనుషులే మేడం. మీరు ఇల్లు వేసుకోవాలంటే గజం రేట్లు ఉంటేనే నీకు ఇల్లు వేసుకునే అథారిటీ ఉంటుందని లోకంలో ఉండే పరిజ్ఞానంతోనే వాళ్ళు చేసుకున్నారు మేడం. రిజిస్టర్ ఆఫీస్లో కూడా అగ్రికల్చర్ అనే అమౌంట్ కూడా లేదు మేడం. ఫిట్ ఫర్ అవుట్ సైడ్ కిందనే ఉంది. దాని వాల్యుయేషన్ మార్కెట్లో ఏ విధంగా ఉందో ఫిట్ ఫర్ అవుట్ సైడ్ అదే ఉంది. అగ్రికల్చర్ వాల్యుయేషన్ కూడా లేదు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే కూడా అదే ఫీజే పే చేస్తున్నాం మేడం. గుర్రాల సార్, కొత్తపల్లి పంచాయతీ, మీనాపురం సార్. వాటర్ ఫెసిలిటీస్ ఏం లేవు మేడం, వదిలేసాం మేడం. దాదాపు 4-5 years నుంచి అవుతుంది మేడం. ఏం మాకు పక్కనే అయింది, కన్వర్షన్ అయింది. మన సబ్ రిజిస్టర్ వాల్యూ దగ్గర కూడా ఫిట్ ఫర్ అవుట్ సైడ్ కింద ఉంది మేడం. మేము దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలనే కూడా ఇదిగోండి మేడం. అగ్రికల్చర్ అప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తాం అంటే పర్యాటక తీసుకుంటాము. ఇట్లా గవర్నమెంట్ అగ్రికల్చర్ ద్వారా తీసుకుంటే మాకు 1,88,000 మాత్రమే మాకు వస్తుంది. నేను చెప్పేది పర్సెంట్ మేడం. అదే సైట్ కింద తీసుకుంటే అవును మేడం. 1 crore ఏది మేడం. ఇప్పుడు దాన్ని 98నే మేము 1.5% యావరేజ్ 30 lakhs for the 235, కొత్తపల్లి 30 lakhs. చెప్పారు మేడం. చేయడం లేదు, తర్వాత కన్వర్షన్ ఏం చేయించుకోలేదు. అప్పుడు కొద్దిగా సర్వే నెంబర్ తీసుకుంటా ఉన్నాయి అట్లా చెప్పి మీరు వేరే కేటగిరీలో మీరు మార్చలేదు. దీంట్లో కూడా మీకు బాగానే వస్తుంది వాల్యూ. 1 crore తక్కువ వాల్యూ ఏం కాదు. మీరే చెప్తున్నారు మీకు 99 lakhs ఉంది. అవును మేడం, 99 ఉంది మేడం. కానీ వాల్యుయేషన్ మీద చెప్పండి. అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి 1,16,184 వచ్చింది వాల్యూ పర్ ఏకర్, 1 acre. ఎవరు మీద ఇష్యూ ఉంటే అప్పుడు చెప్పండి. స్పెసిఫిక్ ఇష్యూస్ కాకుండా అంటే కేటగిరీ మార్చండి, అది మళ్ళీ వస్తాము దాని మీద. ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి వాల్యూ ఎవరికి ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి. అది అక్కడ ఉన్న వాల్యూకి ఎన్ని టైమ్స్ ఫస్ట్ మీకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఒక వాల్యూ తీసుకున్నాం. బేసిక్ వాల్యూ ఎంత ఉంది అది 30 లక్షలు. మనం ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాము దానికి సంవత్సరం ముందు వరకు జరిగిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ తీసుకున్నాం. ఆ ట్రాన్సాక్షన్స్ లో హైయెస్ట్ ట్రాన్సాక్షన్ 50% తీసుకొని దాంట్లో చూస్తే మీకు 42 లక్షల వచ్చింది. తర్వాత ఆ వాల్యూ మీద 1.25 టైమ్స్ చేస్తాము. దానికి తర్వాత 100% సొల్యూషన్ పెట్టి దాంట్లో స్ట్రక్చర్ వాల్యూ కూడా యాడ్ చేసి, స్ట్రక్చర్స్ ఏదైనా ఉంటే, ట్రీస్ ఏదైనా ఉంటే, బోర్ వెల్స్ ఏదైనా ఉంటే అన్ని యాడ్ చేసి తర్వాత
ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాము ఆ రోజు నుంచి ఏ రోజు ఫైనల్ అవార్డ్ చేస్తున్నాము. మధ్యలో ఉంది ఎన్ని రోజులు వస్తాయి దాన్ని చూసుకొని 12% అడిషనల్ మార్కెట్ ఆ విధంగా టోటల్ రేట్ దానికి 100% పొజిషన్ 52 lakhs ఇంకా మళ్ళీ 52 lakhs into 2. తర్వాత దాంట్లో స్ట్రక్చర్ వాల్యూ ఏదైనా ఉంటే యాడ్ చేస్తారు, కోర్ వాల్యూ ఉంటే ఫ్రీ వాల్యూ ఉంటే యాడ్ చేస్తారు, తర్వాత క్రాప్ ఏదైనా ఉంటే యాడ్ చేస్తారు, తర్వాత 12% ఇది అడిషనల్ మార్కెట్. అన్ని కేటగిరీ irrespective of కేటగిరీ ఇదే ప్రొసీజర్. మనకొచ్చి మనం మాట్లాడుతున్నాం, ఎవరు ఏమడుతున్నారో ఎవరికి అర్థం కాకనే పోతుంది. 2010లో ఉన్నాము, అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు 1,50,000. అప్పుడున్న రేట్ ప్రకారమే ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు. మా స్థలం ఎట్లా ఇవ్వాలి మేము? ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడున్న పెట్రోల్ ఖర్చు లేదు. మీరు ఎందుకు పెంచారు ఆ విధంగా? గవర్నమెంట్ అనుకుంటారు డిజైన్ చేసేది ఇందులో ట్యాక్స్ వేసుకొని. ఇప్పుడు మా స్థలాలు అంత చీప్ గా ఎందుకు పోతున్నాయి అని చెప్పండి బాబు. 2,59,000 అని చెప్తున్నాము, మాకు ఇంత ఇవ్వండి అని అడగండి కానీ పప్పులు బెల్లలా కాదు. సమస్య కాదు, మాకు ఇంత ఇవ్వండి సార్ అని అడగండి. దినాతి దినంగా అమ్మా పొలం అమ్ముకొని నాకు ఇక్కడ కొడుకులు మా ఇంటి అమ్మలు పనిచేసి భూములు అమ్ముకొని అనాథలు మాదిరి 5 చెట్లు కొనుక్కొని ఇల్లు కలుగుతాం. నాకు 2 కొడుకులకు వాళ్ళకు చిన్న పేద పిల్లలు 2 కొడుకులకు నా కొడుకు ఏదో మంచాలు ఏర్పాటు చేసుకుంటూ